నల్లగొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు వారి అనుచరుల ద్వారా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ గా పనిచేస్తూ గల్ఫ్ బాధితులను ఆదుకునే దాంట్లో నిరంతరం కృషి చేసినటువంటి నంగి దేవేందర్ రెడ్డి గారిపై చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రశాంత్ రెడ్డి ప్రశాంతంగా ఉన్నటువంటి పల్లెలలో ఇవాళ ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపిండు. ఏ పార్టీలో ఉన్నా ఎప్పుడు కూడా కొట్టాటాలు లేకుండా కలిసిమెలిసి ఉన్నటువంటి పరిస్థితి నుండి వల్ల విద్వేషం రెచ్చగొట్టి కొట్లాటాలు సృష్టించి ఒక రౌడీలాగా వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరం. 10 సంవత్సరాలుగా అధికార దాహంతో వచ్చిన డబ్బుతో మదమెక్కి ఇవాళ కొందరిని యువతను రౌడీలాగా తయారు చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీదకి దాడిలా కూసుకొలుపుతున్నటువంటిది ఇది సభ్య సమాజం తలదించుకునేలాగా ఉంది అనే వ్యవహారం. ప్రశాంత్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి పైన చేసినటువంటి విమర్శలు గల్ఫ్ బాధితులకు ఏం చేయట్లేదు అని చేసిన విమర్శలకు జవాబు చెప్పడానికి మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గల్ఫ్ బాధితులకు ఎంతమందిని ఆదుకున్నాం, ఏ రకంగా ఆదుకున్నాం, వాళ్ళ కోసం ఏ రకమైనటువంటి హెల్ప్ లైన్ పెట్టినామనేటువంటి ఆయన చెప్పడం కోసం జిల్లా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి పిలుపు లో భాగంగా ఇవాళ నంగి దేవేందర్ రెడ్డి గారు వివరించడానికి వెళితే వినాల్సింది పోయి వారి దగ్గర ఉన్నటువంటి ముందస్తుగానే రౌడీలను ఇంట్లో పెట్టుకొని వాళ్ళ ద్వారా కొట్టించడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయంగా మేము చెప్తా ఉన్నాం. ఈ దాన్ని ఖండిస్తా ఉన్నాం. ఒక ప్రజాస్వామిక దేశంలో చట్టాన్ని గౌరవించేటటువంటి పద్ధతిలో మేం ముందస్తుగా పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయడం వల్ల మేము రాలేకపోయినప్పటికీ ఇవాళ మీరు ముందస్తుగానే దాడి చేయనటువంటి ఒక ముందస్తు వ్యూహంతో మీరు ఇంటి దగ్గర అందరిని పిలుచుకొని ఒక రౌడీలాగా రౌడీజాన్ని ప్రోత్సహించి వల్ల దాడులు చేపిస్తూ ప్రజలలో మన్నన పొందాలనేటువంటి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది దీని వల్ల సాధ్యం కాదు. ఎక్కడైతే యువత చెడుదోవ పడుతున్నారో వాళ్ళని మంచి చేయాల్సింది పోయి ఇవాళ మీరే ఒక యువతను చెడుదోవలో ప్రయాణింపజేస్తూ వారికి రౌడీలాగా తయారు చేసి వల్ల ఉసుగొలుపుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి మేము మీకు తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీపై ఏదైతే విమర్శ చేస్తున్నావో నేను మర్చికాకు మీ మీద ఒక 2-3 అంశాలు గుర్తు చేస్తా. ఇవాళ నీ అనాలోచిత నిర్ణయాలతో అనాలోచితటువంటి నిర్ణయాలు తీసుకొని నీ సొంత మండలంలో నిర్మించినటువంటి చెక్ డ్యాంల వల్ల రైతులు 100 ఎకరాలు నష్టపోతే ఒక్క రైతుగా ఒక పైసా నష్టపరిహారం ఇచ్చినా ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఆ రోజు రైతులంతా రోడ్డు మీద పడి గోసపడితే ఏ ఒక్క రైతును కూడా పరామర్శించి రైతును ఆదుకున్నటువంటి ప్రక్రియ ఎక్కడ కూడా మీరు 10 సంవత్సరాలు చేయలేదు. కేవలం రైతు బంధు పేరు మీద రైతులకు రావాల్సినటువంటి అన్ని సంక్షేమ పథకాలను సబ్సిడీలను అన్నిటి కూడా ఎత్తేసి రైతులు నట్టేయడం నుంచి మీరు కాదని నేను అడుగుతా ఉన్నాను. ఆ రోజు రైతులు మాకు పసుపు బోర్డు కావాలని ఎర్రజొన్న ధర కావాలని చెప్పేసి గిట్టుబాటు ధరల కోసం రోడ్డు మీదకి వస్తే కేసులు పెట్టి జైల్లో పెట్టించి రైతులు రోడ్డు మీదకి రాకుండా నానా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి చేసింది మీరు కాదని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో అనేక రకమైన సంక్షేమాలు తీసుకొస్తూ ఒక్కటొక్కటిగా రైతులకు అన్ని కార్యక్రమాలు ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చినా అవన్నీ చేసుకుంటూ పోతా ఉంటే ఇవాళ ఇది ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అవుతుందని చెప్పేసి నువ్వు దీన్ని తప్పించుకోవడం కోసము ఇవాళ మీరు ఈ రౌడీజాన్ని ప్రోత్సహించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడి చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా మీ వ్యవహారం అంటే మీరు ఒక 2-3 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా వివరించినటువంటి మీరు ఒక ఉన్నతమైన రాజకీయాలు చేయాలి. కానీ ఈ రకంగా రౌడీలుగా తయారు చేసి ఉసిగొల్పి దాడులు చేయించడం అనేది ఇది మీ విద్యార్థికి వదిలేస్తున్నాము. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మీ తీరు మార్చుకోకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకతను చవిచూడాల్సి వస్తుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది రేపు మీరు సమాజంలో ఒక మంచిగా తయారు చేస్తున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న మీరు దీన్ని మీ దగ్గరుండి ముందస్తుగానే 100 మందిని మీ ఇంట్లో కూడా పెట్టుకొని దాడులు చేయడం అనేది ఇది చాలా హేయమైన చర్యగా మేము ఖండిస్తా ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.